అర్థమవుతుందా? రైట్. ఎంతమంది ఇక్కడ భారాలు మోస్తారు? చాలామంది మోస్తున్నారు. కుటుంబ భారం అని ఒకరు మోస్తారు, పిల్లల భారం మోస్తారు, కష్టాలు, ఫైనాన్షియల్ భారం, జాబ్ భారం, బిజినెస్ భారం. మహిమ భారం వచ్చినందున ఇవన్నీ వెళ్ళిపోతాయంట. మహిమ భారము ఎప్పుడైతే ఒకరి మీదికి వస్తాదో, లోక సంబంధంలో ఉన్న ప్రతి భారము ఈ మహిమ భారం ఏం చేస్తుంది? ఈ భారాన్ని డామినేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ మహిమ భారము లేనందున చాలా మంది భారంతో ఉన్నారు. ఎటువంటి భారాలతో? లోక సంబంధ భారాలతో. నథింగ్ బట్ మంచివే, నేను కాదనట్లేదు. ఇప్పుడు కుటుంబ భారం చెడ్డదా మంచిదా? మంచిదే, అవునా కదా? పిల్లల భారం మంచిదే, ఫైనాన్షియల్గా ఒక భారం ఉంటుంది, మంచిదే. జాబ్ భారం మంచిదే, బిజినెస్ భారం మంచిదే. కాకపోతే మెయిన్ ఒక హైలైట్ చేసే వర్డ్ ఏంటది? మహిమ భారం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మహిమ భారం, ద బర్డన్ ఆఫ్ ఏ గ్లోరీ. ద మహిమ భారం గురించి మాట్లాడుకుందాం. సో 11వ వచనం చదవండి. చాలు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం. దృశ్యమైన వాటి ఏంటివి? అదృశ్యమైన వాటి ఏంటి? అంతేనా కదా? సో దృశ్యమైన వాటిని అంటే నథింగ్ బట్ మీ అందరు కనిపించాయి. పువ్వులు, ఈ పోడియం, ఇవన్నీ ఏంటివి? దృశ్యమైనవి, కనిపించేటివి. అదృశ్యమైనవి అంటే అది చెడు. మంచి చెప్పండి. వాస్తవానికి అది కూడా కనిపించదు. కుళ్ళు, అసూయ, అది కనిపించదు. నథింగ్ బట్ మంచి చెప్పండి. ప్రేమ, ప్రేమ కనిపించదా? కనిపిస్తుందా? రెండు విధాలుగా ఉంటాయి ప్రేమ. అందుకని కన్ఫ్యూషన్ వద్దు, అది పక్కన పెడదాం. కనిపించింది చెప్పండి దయచేసి. మంచి వాటిలో ఇంకా పద్దెనిమిది వచ్చింది చదవండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అందరూ పాతలో ఉన్నారు కదా? ఉంటే నేను రెవల్యూషన్ చెప్తాను, లేకపోతే నేను మామూలు బేసిక్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఏం కావాలి? బేసిక్. బేసిక్ అన్న వాళ్ళు చేయలేవండి. 1 రెవల్యూషన్ అనే వాళ్ళు చేయలేవండి. వద్దు, దించి రైట్. సో 18వ వచనం ప్రకారంగా ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మైక్ ఉంది, ఇది లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగ్? నాన్ లివింగ్. సో దీనికి ప్రాణం ఉంటుందా? జీవం ఉంటుందా? ఉండదు. సో ఇది మనం వాడుకుంటాం. ఏవైనా సరే మనం తయారు చేసేటివి ఏవైనా సరే దానివి జీవం లేనివి, అవునా కాదా? సో దేవుడు తయారు చేసినవి ఏవైనా జీవం కలిగినవి. ఇక్కడ 18వ వచనంలోకి వస్తే దేవుడు ఎగ్జాక్ట్గా పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో దేవుడు ఆయన రాజ్యములో అంట ఎవ్రీథింగ్ లివ్ చేస్తూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సింహాసనం ఉంటుంది. సింహాసనం అంటే టీవీలో ఏం చూపిస్తారు? దేవుని సింహాసనం ఉంటుంది. మూవీలో, సినిమాలో ఏం చూపిస్తారు? ఒక చైరు, దానికి గోల్డ్, డైమండ్, రాళ్ళు, వెలగల రాళ్ళతో అలంకరించబడి కొన్నిసార్లు ఫైర్తో అవన్నీ చుట్టుముట్టుపోగా గ్లోరీ అవన్నీ ఉంటాయి. అంటే మూవీస్లో అట్లా మనకు చూపిస్తా. బట్ సత్యమే దేవుని సింహాసనమైన ఆ సింహాసనం అనేది చెక్కతో తయారు చేసింది కాదు, అలాగని బంగారంతో తయారు చేసింది కాదు. సో నథింగ్ బట్ దూతలతో తయారు చేయబడింది సింహాసనం. 2 కెరూబులు కూర్చుంటాయంట. ఆ కెరూబుల మీద దేవుడు ఆసీనులై ఉంటాడంట. దట్స్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. అది దేవుని సింహాసనం. కుర్చీలో కూర్చోడు ఆయన. కుర్చీలు అంటే నథింగ్ బట్ నాన్ లివింగ్ థింగ్. అందుకని హెవెన్స్లో ప్రతిదీ జీవం కలిగింది అంట. హెవెన్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి, ఈవెన్ గోల్డ్, ఆ గోల్డ్ హెవెన్లో ఉంటుంది. ఆ గోల్డ్ కూడా నీతో మాట్లాడుతుంది అంట హెవెన్లోకి వెళ్ళినప్పుడు. ఎవ్రీథింగ్ గాడ్ స్పీక్ టు యూ.
అర్థమవుతుంది కదా. సో ప్రతిదీ కూడా దేవుని రాజ్యంలో ఉన్నది ప్రతిదీ జీవము కలిగింది, అది నీతో మాట్లాడుతుందంట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఏమొచ్చింది పైకి? పావురం. దానికి ముందు ఒక స్వరం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మేఘం వచ్చింది. ఆ మేఘం యేసు ప్రభువును కమ్మేసింది. చాలా ఉన్నాయి మేఘాలు బయట, కానీ అప్పుడు కూడా ఒక మేఘం వచ్చింది. ఆ మేఘము యేసు ప్రభుతో మాట్లాడుతుందంట. దట్స్ ద థింగ్ ఫ్రమ్ హెవెన్. సో దేవుని రాజ్యం నుంచి వచ్చిన ఆ మేఘం మనకు అనిపిస్తుంది అది నాన్ లివింగ్ థింగ్, దానికి జీవం లేదు, అది మామూలు ఒక ఆవిరి లాంటిది, అవునా కాదా? సో అదొక ఆవిరి లాంటిది, కానీ ఆ ఆవిరిలో దేవుని స్వరం దాచిపెట్టబడి ఉందంట, ఆవిరిలో. సో ప్రతిదీ కూడా హెవెన్లో ఉన్న ప్రతిదీ కూడా జీవము కలిగిందే, దాంట్లో జీవం ఉంటుందంట. అందుకనే మన స్పిరిట్ ఎప్పుడైతే హెవెన్లో కనెక్షన్ ఉంటుందో జీవాన్ని పొందుకుంటామంట. అది ఏదైనప్పటికీ జీవాన్ని పొందుకుంటామంట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, రెవల్యూషన్లో ఒక వచనం ఉంటుంది. రెవల్యూషన్ 21:3 చదవండి. కరెక్టేనా? 2 చదవండి. తెలుగులో అస్సలు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ చదువుతాను. 21:3. అండ్ ఐ హర్డ్ ఏ లౌడ్ వాయిస్ ఫ్రమ్ ద థ్రోన్. ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది? సింహాసనం నుంచి. ఓకేనా? ఐ హర్డ్ ఏ లౌడ్ వాయిస్ ఫ్రమ్ ద థ్రోన్ సేయింగ్ బిహోల్డ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మ్యాన్. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? థ్రోన్ ఆఫ్ గాడ్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే సింహాసనం నుంచి ఒక వాయిస్ వస్తుందో చాలా మంది అనుకుంటారు దేవుడు మాట్లాడుతున్నాడని. నో, కెరూబులు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే థ్రోన్ నుంచి ఒక వాయిస్ వస్తుందో ఏమనుకుంటారు? సింహాసనం నుంచి ఒక వాయిస్ వస్తే ఏమనుకుంటారు? దేవుడు మాట్లాడుతున్నా అనుకుంటారు. కానీ అక్కడ సింహాసనం అంటే ఏంటి? సింహాసనం అంటే ఏం చెప్పాను? కెరూబులు ఉంటాయంట. సింహాసనం లాగా అవి తయారు చేయబడతాయంట కెరూబులు. అవి జీవము కలిగినాయి అవన్నీ. సో అక్కడి నుంచి స్వరం వస్తుందంట. అర్థమవుతుందా? సో ఇది అర్థం చేసుకుంటే కొంచెం డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందా? సో దేవుని ఒక రాజ్యంలో ఏవైనా కానీ జీవము కలిగింది. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? రైట్. సో దేవుని రాజ్యంలో అయినా పరలోక రాజ్యంలో అయినా ఆయన రాజ్యంలో ఏవైనా సరే ప్రతిదీ జీవము కలిగింది. సో ఇప్పుడు ఒక వచనంలోకి వద్దాం. మాథ్యూ 6. మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుడి. అది ఎక్కడ ఉంటుంది? మాథ్యూ 6లోనా? 6:33. మత్తయి సువార్త 6:33 వచనం. అప్పుడు అంటే ఫస్ట్ ఏం చేయాలంట? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. అప్పుడు ఏంటివి అనుగ్రహించబడతాయి? మీకు ఏం కావాలో అవసరత, ఒక ఇల్లు కావాలి ఫిజికల్గా, ఒక కారు కావాలి సువార్త పర్పస్కి, లేకపోతే ఫ్యామిలీ పర్పస్కి, అవన్నీ ఏమవుతాయంట? అనుగ్రహించబడతాయి. ఎప్పుడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు. కానీ మొదట ఏం వెతుకుతాం? రాజ్యము నీతిని పక్కన పెట్టేసి అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు కదా, అవన్నీ వెతుకుతాం. ఎప్పుడు? మొదట. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మొదట ఎప్పుడైతే రాజ్యాన్ని నీతిని వెతుకుతారో మనకు కావాల్సిన ప్రతి అవసరత అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అవేంటో చూడండి. నెక్స్ట్ వచ్చు. రేపటిని గూర్చి రేపటి గురించి మీరు చింతించొద్దు. ఏం చింతిస్తుంది? రేపటి దినం అనే దినము దాని గురించి చింతిస్తుందంట. ఎంతమందికి అర్థమైంది? క్లారిటీగా మళ్ళీ చదివించు. రేపటి గురించి మనం చింతించవద్దు. ఏం చింతిస్తుంది?
దినమా, దినములో ఉన్న మనమా? దినం. సో గాడ్ కమాండెడ్ ఈ రోజుని చింతిస్తాము, ఆ భారాన్ని మనపై వేసుకొని మనం చింతిస్తాం. క్లారిటీ వస్తుందా? సో ఎప్పుడైతే ఈ రోజులో నేను అడుగు పెట్టానో, మార్నింగ్ లేచానో, దేవుడు ఆజ్ఞ మేరకి ఈ రోజే, ఈ దినమే చింతిస్తుందంట నీ గురించి. అది ఎగ్జాక్ట్ భారం, అది ఆ దినం మీద దేవుడు పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ దినం మీద ఉన్న ఆ భారాన్ని మన మీద వేసుకొని మనం చింతిస్తున్నామంట. ఏంటి 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 అది? ఎలాంటి చింత? మంచి చింతని అక్కడ యేసుప్రభు ఇయ్యలేదు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చదవండి అది. దానికి ముందు అది కాదు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏం చింతించొద్దు అంటున్నాడు. అంతేనా కదా? ఏం తినాలి అనేది చింతించొద్దు. ఒక్క పర్పస్ గుర్తుపెట్టుకో, ఏం తాగాలి, ఏం తినొద్దు అని నేను చింతించను అంటే వాడు ఎలాంటి గలవాడు? మళ్ళీ అర్థమైంది చెప్పమంటావా? సో ఏం తినాలి అని చింత లేనోడు ఎలాంటి గలవాడు? బద్ధకస్తుడు అని స్టీఫెన్ అన్న చెప్తా ఉన్నాడు. రైట్. ఇంకా సమృద్ధిగా ఉన్నవాడు, ఎలాంటి ఆశ లేదు. అది కోరికని చంపుకునేవాడు. కుమార్ పవర్ఫుల్ ఆన్సర్. దేవుడి కొరకు నిల్చున్నవాడు. అర్థమవుతుంది కదా? సో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో చింతించకండి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను, ఏమి తినాలో నేను చింతించను అంటే నేను ఎట్లాంటి గలవాడిని? అక్కడ యేసుప్రభు అన్నాడు ఏమి చింతించకు అని. నేను చింతించట్లేను ఏం తినాలో. సో దాని ప్రకారంగా మాట్లాడితే స్టీఫెన్ అన్న బద్ధకస్తుడు అన్నాడు, డేవిడ్ అన్న పిరికివాడు అన్నాడు, రకరకాల విషయాలు చెప్తున్నారు. సో జస్ట్ థింక్ వన్స్ అగైన్, దాంట్లో ఒక మర్మం దాగి ఉంది. నేను ఫస్ట్ మీకు చెప్పాను, ఈ దినము మీ గురించి చింతిస్తున్నది. ఇది మాత్రం అర్థమైంది కదా? ఓకే. సో దీని ఫస్ట్ ఒక బేసిక్ స్ట్రాటజీ చెప్తాను. మార్నింగ్ లేవగానే ఒక ప్రేయర్ చేస్తారు కదా, ఎంతమంది చేస్తున్నారు అసలు? అంటే కార్టూన్ ప్రేయర్స్ అంటే, తండ్రి దేవా మా పిల్లలను, మా భార్యను, లేకపోతే మా మమ్మీ డాడీలను ఆశీర్వదించండి, ఈరోజు మీరు కాపాడండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది కార్టూన్ నెట్వర్క్ ప్రేయర్స్. ఇది కాదు నన్నది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, 1 hour దేవునితో కన్వర్జేషన్. అట్లా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఓవర్ చేయట్లేదా? మార్నింగ్ గుడ్ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకోరు ఒక్కొక్కసారి మిస్ అయినా పర్లేదు, బట్ చేస్తున్నారా? గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అంటే వారానికి ఒక రోజు అయ్యి మిగతా ఆ రోజులు మిస్ అవ్వడం కాదు. ఒక 20% మిస్ అయింది, 80% చేస్తున్నాం, అట్లా నేను అంటున్నాను. ఓకే కదా? చేయండి ఖచ్చితంగా. అందరూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయండి. సో గర్ల్స్ సెక్షన్లకు అయితే 5 o'clock ప్రేయర్ ఉంటుంది. సో వాళ్ళు చేస్తారు. మరి బాయ్స్ సంగతి ఏమంటారు? సో రేపటి గురించి చింతించకనేది పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు, అంతే కదా? సో వాళ్ళు రేపటి గురించి చింతిస్తున్నారు, రేపు ఏం ప్రార్థన చేయాలి అనేది. అంటే 5 o'clock ప్రేయర్ ఎట్లా నేను లేవాలి అని ముందే ప్రిపేర్ అయ్యి ఏదో అల్లారం పెట్టుకుంటుంటారు. మనకు అట్లాంటివి ఏం లేవు. రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు మనకి. అర్థమవుతుందా? రేపు ఒక బర్డన్ ఉంటే మనం చింతిస్తాం, రేపు ఏ బర్డన్ లేకపోతే చింతించము కాదు, చింతించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు అర్థం కావడానికి, మీ ఎగ్జాంపులే మీకు తీసుకున్నాం. అర్థమవుతుందా? దీంట్లో ఒక రెవల్యూషన్ దాక్కొని ఉంది. రేపు ఒక బర్డన్ లేకపోతే ఈ రోజు నువ్వు చింతించాల్సిన అవసరం నీకు లేదు. చింతించొద్దు అనట్లే, చింతించాల్సిన అవసరం నీకు లేదు.
ఫర్ అన్ ఎగ్జాంపుల్, శోధన రాకపోతే, లేకపోతే శోధన అనే స్థలంలో లేకపోతే శోధించబడే అవసరము లేదు. ఇప్పుడు ఎవరు శోధించబడారు? ఆ స్థలం కాదు కాబట్టి. అర్థమవుతుంది కదా? సో ఈ విషయాన్ని బట్టి చూస్తే ఒక ప్రేయర్ మీకు చెప్తాను, రాసుకున్న వాళ్ళు రాసుకోరు. సో మార్నింగ్ లేవగానే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్, ఈ వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తాను. రైట్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దినానికి మీరు ఆజ్ఞాపించండి, రోజుకి ఆజ్ఞాపించండి. ఎలాగంటే ఐ కమాండ్ దిస్ డే బి ద ఫేవరబుల్ ఫర్ మై లైఫ్. ఐ కమాండ్ దిస్ డే బి ద ఫేవరబుల్ ఫర్ మై లైఫ్. నాకు దయకరముగా ఉండే విధముగా ఆజ్ఞాపిస్తున్నాను. అర్థమైందా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ రోజుని నాకు అనుకూలము ఆర్ఎల్స్ నాకు దయకరముగా ఉండే విధముగా ఈ రోజును ఆజ్ఞాపిస్తున్నాను. డోంట్ కమాండ్ అనదర్ థింగ్స్. ఈ రోజును ఆజ్ఞాపించను. ఎందుకో తెలుసా? దేవుడు నీ మీద ఉన్న భారాన్ని తీసి ఎక్కడ పెట్టాడంట? దినాల్లో పెట్టాడు. ప్లీజ్ ఈ ఒక్క ప్రిన్సిపల్ తెలుసుకోండి. మార్నింగ్ లేవగానే నీకు అనిపిస్తుంది నువ్వు దినంలో ఉన్నావు, నథింగ్ బట్ ఆ దినం నీ పక్షమున భారం మోస్తాదంట. నువ్వు మోయో, నీ పక్షమున ఎవరు మోస్తారు? జీసస్ ఒక మాట చెప్తే పక్కడ బందిగా అది చాలా డీప్ ఉంటుంది. మళ్ళీ చదవండి సిస్టర్ ఒక్కసారి. రేపటి దినము దాని సంగతులను గూర్చి ఎవరు చింతిస్తున్నారు? ఎవరు చింతించాలి? దినం. జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు, మానవులుగా మనం ఏం చేస్తున్నాం అదే భారాన్ని మన మీద వేసుకుంటున్నాం. సో మార్నింగ్ ప్రేయర్ ఏం చేయాలి చెప్పండి ఒకసారి, ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, దేన్ని ఆజ్ఞాపించాలి? రోజు. ఐ కమాండ్ దిస్ డే బి ద ఫేవరబుల్ ఫర్ మై లైఫ్. ఈ దినం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినాన్ని నాకు అనుకూలముగా నాకు దయకరంగా ఉండే విధముగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మాటను పదే పదే ఆజ్ఞాపిస్తూ ఉండండి. ఒక 4 times 5 times 6 times 7 times. ఆ దినాన్ని మీరు చూడండి. నువ్వు మోస్తున్న భారం ఎలా ఉంటుందంటే, భారం మోస్తున్నప్పుడు నీ హృదయం చాలా ఫ్రీ ఉంటుందా? భారం మోస్తున్నప్పుడు ఉండదు. ఎప్పుడైతే ఈ మాట పలికి 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 ఒకానొక టైం నుంచి ఆ దినంలో నువ్వు భారం మొయ్యవంట ఇంకా. సో నీ పక్షమున, నీ ఒక విషయంలో నీ పక్షమున ఎవరు మోస్తారో భారాన్ని? దినం మోస్తారు. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రాటజీ ఆఫ్ మహిమ భారం. అర్థమవుతుందా? ఇది బేసిక్ ప్రిన్సిపల్. దేనికి సూచన? మహిమ భారానికి సూచన. ఎప్పుడైతే మహిమ భారంలో నువ్వు అడుగు పెడతావో ఆటోమేటిక్ ఇలాంటి ప్రార్థన చేస్తావు. ఎలాంటిది? దినాన్ని ఆజ్ఞాపిస్తావు. అప్పుడు ఏమవుతుంది? నీ పక్షమున దినమే భారాన్ని మోస్తారు. ఎంతవరకు అర్థమైంది? ఇక్కడ నీకే క్లారిటీగా చెప్తున్నా. అర్థమవుతుందా? సో అక్కడ జీసస్ క్రైస్ట్ చెప్పిన చాలా డీప్ వర్డ్, మీరు చింతించకండి, దినమే చింతిస్తాది. బట్ ఆ దినంలో ఉండి మనం చింతిస్తున్నాం అంటే దినానికి ఉన్న మన చింత తీసుకొని మళ్ళీ మన మీద వేసుకొని మనం ఆ చింతతో ముందుకెళ్తున్నాం. అర్థమవుతుంది కదా? సో ఈ విషయాన్ని బట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. 2 Corinthians ఏ అధ్యాయం అది? 4వ అధ్యాయము 16వ వచనం. రైట్. ఇప్పుడు చూద్దాం. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడును అంటే నథింగ్ బట్ లోన ఉన్న స్పిరిట్ దినదినము. మీకు అర్థమవుతుందో లేదో చెప్పాలా వద్దా? ఆంతర్య పురుషునికి డేస్ ఉండయి. ఎంతమందికి అర్థమవుతుంది? నా స్పిరిట్కి రోజులు ఉంటాయా? నా శరీరానికి రోజులు ఉంటుంది. నా శరీరం ఏ రోజు చనిపోతుంది కాబట్టి దినదినం అనేది ఒకటి ఉంటుంది, చనిపోయేది కాబట్టి. కానీ స్పిరిట్ చనిపోతుందా? చనిపోదు. బట్ అదే పౌలు ఏం చెప్తున్నాడు? ఆంతర్య పురుషుడు ఎలా దినదినము ఆంతర్య పురుషుడికి ఉంటాదా? మరి ఎలా చెప్పగలుగుతున్నాడు పౌలు? స్పిరిట్
ఆఫ్ కోర్స్ గుడ్. ఏదైతే ఆంతర్య పురుషుడు ఉన్నాడో శరీర విషయంలో తీసుకొని వస్తాడు ఆంతర్య పురుషుడిని. నథింగ్ బట్ మాథ్యూ 6లో ఈ అధ్యాయం కలిపి చదివితే బాగుంటుంది. ఎవరన్నా ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తులైతే బాగుంటుంది. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇది చదివిన తర్వాత మాథ్యూ 6లో అది చదవండి. దినము చింతించును. ఇక్కడేముంది? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అక్కడేముంది? రేపటి గురించి, రేపటి దినమే చింతిస్తాదంట. అవునా కదా? సో రేపటి దినం దాని విషయంలో అది చింతిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడేమంటున్నాడు? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సో పౌలు ఏం చేస్తున్నాడంటే, ఇది చాలా హిస్టారికల్ పాయింట్స్, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సో దినానికున్న, అంటే ఆ రోజులో ఉన్న ఏదైతే భారం ఉంటుందో, ఈ లోక సంబంధమైన భారం ఏదైతే ఉంటుందో, ఈ భారాన్ని ఏం చేస్తున్నాడంటే దినానికి అప్పజెప్పే విధంగా మన స్పిరిట్ అనేది నూతన పరచబడాలి. ఇద్దరు రండి, మీకు అర్థమవుతలే, తెల్లమ్మకాలేసారు అందరు. ఈయన స్పిరిట్, ఈయన అనుకోండి, ఈయన ఎవరు? ఈయన ఆత్మ. ఈయన ఎవరు? ఈయన ఆత్మ. అర్థమవుతుంది కదా? ఈయన మామూలు శరీరం, ఈయన ఆత్మ ఎవరు? ఈయన. సో ఇప్పుడు ఈయన ఆంతర్య పురుషుడు దినదినం ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. సో ఈ శరీరము ఈ సైడ్ ఉన్న ఈ లోక సంబంధమైన భారాన్ని ఈయన మోస్తా ఉన్నాడు. అవునా కాదా? కానీ ఈయనలో ఉన్న ఈ స్పిరిట్, ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. ఎప్పుడైతే లోక భారాన్ని మోస్తా ఉన్నాడో దినదినము నూతన పరచబడతాడా? పడడు. సో ఈ భారాన్ని యేసు ప్రభు మీద వేయమనట్లే, ఈ భారాన్ని అలానే ఉంచమంటున్నాడు. నీలో కాదు. యేసు ప్రభు ఎక్కడ పెట్టిండో అక్కడనే ఉండమంటున్నాడు. ఎక్కడ పెట్టిండు భారాన్ని యేసు ప్రభు? దినంలో. అక్కడనే ఉండనివ్వు. అర్థమవుతుంది? అక్కడనే ఉండనివ్వాలి. ఎంతమందికి అర్థమైంది? సో కొన్ని ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటున్నాం. దేవుడు ఏం చేశాడు? తన ప్రేమతో సిలువలో ఆయన కాచిన రక్తాన్ని బట్టి మనకున్న లోక భారము, మనకున్న సమస్యల భారం అంతా కూడా ఎక్కడ పెట్టాడంట? దినంలోనే పెట్టాడు. ఆ దినంలో ఉన్న మనం ఏం చేస్తున్నామో ఆ భారాన్ని అంతా కూడా వేసేస్తున్నాం. సో ఇతనిపై ఎప్పుడైతే భారం పడతాదో ఇతనిలో ఉన్న ఈ స్పిరిట్ నూతన పరచబడదు. సో నూతన పరచబడాలంటే ఏం చేయాలి? దినము అనేది ఎందుకు చూసినావా? ఆ దినం అనేది ఏం చేయాలి? ఈ దినాన్ని ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు అన్నాడు చూడు, భారాన్ని అప్పచెప్పాలని. అంటే భారాన్ని అప్పచెప్పినావు అంటే దినంలో ఉన్న భారాన్ని నువ్వు తీసేసుకున్నావు, మళ్ళీ అప్పచెప్తున్నావు. వన్ ఆఫ్ ద ప్రేయర్, అందుకే చెప్తున్నా ప్రేయర్ చేయండి చాలు. మీకు అదే లెవెల్, ఆ లెవెలే చాలు, ఇంకా ఎక్కువ లెవెల్ వేస్తే మైండ్ మెచ్యూర్ లేదు. సో ఇది మాత్రం ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోడు. ఈ భారం మోసినందున ఈయనలో ఉన్న ఈ స్పిరిట్ నూతన పరచబడతారా? నూతన పరచబడదు. సో దినము నూతన పరచబడాలి. సో ఆ దినము నూతన పరచబడాలంటే ప్రతి దినములో ఉన్న భారాన్ని అలానే ఉండనియాలి. నీలో కాదు, ఎక్కడలో? రోజు. అది అర్థమవుతుందా? అంత ఆలోచిస్తుందా నీ మైండ్? థింక్ చేస్తున్నారా? ఆ రోజులో ఎలా భారం ఉంటుంది? మనలో భారం ఉండొద్దు, దినములలోనే భారం ఉండాలి అనేది ఆలోచన వస్తుందా? నమ్మొచ్చా? వస్తుందా? దానికి ఒక క్లూ ఏంటంటే ప్రేయర్ చేయాలి. మార్నింగ్ లేవగానే. ఏం ప్రేయర్ అది? అవునా కాదా? పొద్దున లేవగానే కొంతమంది బయటకు వెళ్ళంగానే పందులు కనిపిస్తాయి. పందుల ముఖం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఈరోజు ఏం కాబోతుందో అర్థమవుతుందా? సో ఈరోజు ఏం జరగబోతుందో పోయి పందుల ముఖం చూసిన. లేకపోతే పక్కింటి వీళ్ళు ఉంటాయి కదా ట్రెడిషనల్, భర్త చనిపోయిన వాళ్ళ ముఖం చూడొద్దంట, ఎదవరా వాళ్ళ ముఖం చూడొద్దంట. చూస్తే ఏమవుతుంది? అపశకనం అవుతుందంట. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎప్పుడైతే వారి ముఖం చూడటం ప్రాబ్లం ఏం లేదు, ముఖం చూసిన తర్వాత ఎప్పుడైతే అనుకుంటున్నారో దినములో ఉన్న భారాన్ని వీళ్ళు తీసుకుంటారు.
అర్థమవుతుందా? ఆ ట్రెడిషనల్ పాటించటం వల్ల ఆ దినంలో భారం ఉంది. కానీ ఎప్పుడైతే ట్రెడిషనల్ నేను పాటించను, దీన్ని నమ్మను అంటావో అది అలానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాటించి దీనివల్ల నాకు అపశకనం అనేది జరుగుతుంది అన్నప్పుడల్లా ఏమవుతుంది? దినములో ఉన్న భారం అతని మీదకి వచ్చేస్తుంది. సో మధ్యాహ్నం ఏదో టైంలో యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతాడు, లేకపోతే కాలాన్ని ఇరుగుతాడు. ఇవంతా జరగడానికి కారణం ఏంటి? ఏంటి? వన్ ఆఫ్ ద స్క్రిప్చర్, లోక పాప భారము మోయించిన సమస్త జనులారా. తర్వాత అది బాగానే ఉంటుంది. తర్వాత కింది స్క్రిప్చర్ చదవండి ఒకసారి. ఆ స్క్రిప్చర్ చదవండి. బీ క్విక్. కూర్చో. స్క్రిప్చర్ ప్లీజ్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమి ఇస్తాడంట? ఎట్లా ఇస్తాడు తెలుసా? విశ్రాంతి. యేసు ప్రభు నీపై ఉన్న భారాన్ని దాన్ని చెప్పండి. సారీ ఫర్ దట్. నెక్స్ట్ వద్దు, డేంజర్ మిస్టరీ అది వద్దు. నీ మీద ఏం చేయాలంట? ఎవరి కాడి మొయ్యాలంట? యేసు ప్రభు కాడి. సో చాలా మంది ఏం చేస్తున్నారు? వాళ్ళ కాడులు మోస్తున్నారు. స్కూల్ పిల్లలకు ఏం కాడి ఉంటుంది? మోతబరు కాడి అంటే బర్రెలకు ఆవులకు ఏం చేస్తారు? కాడి పెడతారు. కాడి పెడితే ఏం చేస్తుంది? అది కరెక్ట్ డైరెక్షన్లో పోతుంది. అవునా కాదా? సో పిల్లలకు, స్టూడెంట్స్కి ఏ కాడి ఉంటుంది? రకరకాల కాడీలు ఉంటాయి. వన్ ఆఫ్ ద కాడి ఏంటిది? పొద్దుగాల లేవాలి, పనికి వెళ్ళిపోవాలి, సాయంత్రం రావాలి, మళ్ళీ నైట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్, మళ్ళీ సేమ్. దాన్ని ఏమంటారు తెలుసా? కాడి అంటారు. సో యేసు ప్రభు నీ కాడుని నువ్వు మోయమనిలే. ఏమంటున్నాడు అక్కడ? మంచి చదువు. ఎవరి కాడి ఎత్తుకోవాలంట? యేసయ్య కాడి నువ్వు ఎత్తుకొని ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. అర్థమవుతుందా? సో టుడే ఆ రోజుని మీరు ఎలాగ జయిస్తారు? ఈ చింత యావత్ అనేది యేసుప్రభు మీద వేయటం, అదొకే, అంత బేసిక్ స్క్రిప్చర్స్ అవన్నీ. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభు అంటే, నా కాడిని మీ మీద మోయండి. తర్వాత ఏంటి? నేర్చుకోండి. సో నేర్చుకునే ముందు ఏం చేయాలి? యేసుప్రభు కాడి మోయాలి. రైట్. ఇప్పుడు జస్ట్ కమ్ టు ద 2 Corinthians 4:17. తెరవండి దయచేసి. ఎప్పుడైతే యేసు ప్రభు కాడి మనపై పెట్టుకుంటామో, ఏం తర్వాత ఏంటి? నేర్చుకోవాలంట. యేసు ప్రభు కాడి ఎప్పుడైతే మన పైన పడతాదో భారం అనిపిస్తుంది. సువార్త భారం, మహిమ భారం, దేవుని పరిచర్య చేయాలి, దేవునికి ఏదో కానుక ఇవ్వాలి, సంఘం కట్టబడాలి, అవన్నీ ఏంటివి? యేసు ప్రభు కాడి. అది ఎప్పుడైతే మనం మోస్తామో మన స్పిరిట్ కొంచెం భారం అనిపిస్తుంది. భారం అనిపించినప్పుడు అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగే సామర్థ్యం వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, 25 kgs ఆఫ్ బ్యాగ్ రైస్ నేను నా మీద వేసుకున్నా, మీ మీద వేసుకున్నా, ఫాస్ట్ ఉరకగలుగుతారా? ఉరకలేరు. ఏది లేకపోతే ఫ్రీగా ఉంటే ఫాస్ట్గా ఉరకగలుగుతారు. అక్కడ ఎప్పుడైతే ఆ స్క్రిప్చర్ని మళ్ళీ జాయిన్ చేస్తే, ఆ కాడిని ఎప్పుడైతే మీ మీద వేసుకుంటారో అదృశ్యమైన వాటిని చూడటానికి పరిగెత్తరు, నిదానిస్తారంట. ఎవరైతే ఈ ప్రాసెస్లో ఉంటారో దే విల్ బీ ద పవర్ఫుల్ పర్సన్స్. ఆ పవర్ఫుల్ పర్సన్సే 18వ వచనంలో ఉంటుంది. ప్రోటోకాల్ పరంగా పౌలు రాశాడు. రైట్. 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ప్రతి సమస్య, ప్రతి సుఖము, ప్రతి ఒక్క రోగము, వ్యాధులు ఇవేంటంట? క్షణమాత్రం ఉంటాయంట. ఒక రోగము, ఒక వ్యాధి, ఇవన్నీ క్షణమాత్రం. ఎవరికి? దేవుని నమ్మిన వాళ్ళకి. అన్య జనాంగానికి ఏంటంట? ఆ రోగము, ఆ కష్టము, ఆ వ్యాధి, ఆ సమస్య క్షణమాత్రం ఉండవు, అవి ఎల్లప్పుడూ ఉంటాయంట.
ఆ రెవల్యూషన్ని పౌలు తీసుకొచ్చి ఏమంటాడు, క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఈ మహిమ భారాన్ని కలగజేసే ముందు ఏం చేస్తున్నాడు? అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నారు? యేసుప్రభు కాడి లేకపోతే అదృశ్యమైన వాటిని చూస్తారు, కానీ ఎలా చూస్తారు? ఉరుకులాట అంటారు, చూసినావా? అది విజన్ చూస్తారు. విజన్ చూసేసి నాకు కనిపిస్తున్నాను, నెక్స్ట్ వచ్చి కింద పడిపోతారు. ఎందుకు? ఏం లేదు, భారం. ఈ భారం లేదు. ఈ భారం ఉందనుకో, ఒక దర్శనం కనిపించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా చూస్తారు. ఈ భారం లేదనుకో ఏమవుతుంది? ఫర్ అన్ ఎగ్జాంపుల్, చాలామంది ఇక్కడ కళలు విజన్స్ వస్తుంటాయి, కానీ ఏం చేయరు? క్లారిటీగా చూడలేకపోతారు. ఎందుకు? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే యేసుప్రభు కాడి వాళ్ళ మీద లేదు. యేసుప్రభు కాడి యేసుప్రభు మీదనే వేస్తారు. అర్థమవుతుందా? యేసుప్రభు నీ మీద వేయాలనుకుంటాను. ఎందుకో తెలుసా? ఆయన ఫ్రీ అవ్వడానికి కాదు. నీ మీద ఆయన కాడి వెయ్యబడుచున్నప్పుడు నువ్వు నిదానించి చూడటం వల్ల చూసిన విజన్ని పర్ఫెక్ట్గా చూస్తావు. చూచిన మహిమ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమని వాక్యం సెలవిస్తుంది? చులకన శ్రమలు ఏవైతే ఉంటాయో దాని తర్వాత వచ్చే గొప్ప మహిమ, అంతకు మించిన మహిమ మనం చూస్తామంట. అది చూడాలంటే దానికి ముందు అనిత్యములైనవన్నీ, అర్థమవుతుంది, అదృశ్యమైన వాటిని, అవన్నీ చూడాలంటే, నిదానించి చూడాలంటే ఏం కావాలి? మన మీద కాడి ఉండాలి. అదే కాడి. యేసు ప్రభు కాడి లేనిది నువ్వు ఏం చేసినా ఉరుకులాటనే అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడా? గాడ్ ఈజ్ స్పీకింగ్. బిలీవింగ్ చేస్తున్నారా? గాడ్ స్టిల్ స్పీకింగ్. నమ్ముతున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడా? రైట్. సో ఏంటి నిదానించి చూడాలంటే? అందుకే పౌలు ఒక్కడు మాత్రమే రాశాడంట. పౌలు ఒక విజన్ చూస్తున్నప్పుడు క్లారిటీగా చూడగలుగుతున్నాడు. ఎందుకు? ఉరకలే, గురి యొద్దకు మాత్రమే పరిగెత్తాడు. గురి యొద్దకు మాత్రమే కానీ ఇక్కడ విజన్ చూసేటప్పుడు ఆయన మీద ఏముంది? కాడు. సో అన్ని అదృశ్యమైన వాటిని నిదానించి చూడటానికి కావాల్సిన సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు యొక్క కాడి నుంచి. అది మొయ్యగలిగే శక్తి మీకుంది, అందుకే మొయ్యండి అని యేసు ప్రభు అన్నాడు. అర్థమవుతుందా? ఈ కాడి ఎప్పుడైతే మోస్తారో ఏం చూస్తారు? అదృశ్యమైన వాటిని. సో నీకు రావాల్సిన డబ్బు అదృశ్యమైన రూపంలో, అది జ్ఞానం అనేది పరసంబంధంలో ఉంది. నువ్వు శారీరకంగా డబ్బులు చూసినప్పుడు శారీరకంగా జ్ఞానాన్ని చూస్తాం, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే నీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలో ఏం చూడాలంట? అదృశ్యమైన వాటిని. డబ్బులు సంపాదించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం దృశ్యమైనదా అదృశ్యమైనదా? దాట్స్ పవర్ఫుల్. సో ఎప్పుడైతే డబ్బులు మనకి కావాలి, సంపాదించుకోవాలని ఆశపడుతుందో, డబ్బులు దేవుని కోసం ఖర్చు పెట్టాలి, దేవుని కోసం ఏదో రూపంలో డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకున్నవారు ఏం చూడాలి? అదృశ్యమైన వాటి. సో అదృశ్యమైన వాటిలో ఉన్న జ్ఞానము, అదృశ్యమైన వాటిలో ఉన్న తెలివిని ఎప్పుడైతే నువ్వు రిసీవ్ చేసుకుంటావో, చూస్తావో, అదృశ్యమైన వాటిగా మారుతాయంట. అదే మహిమ భారం. సో మహిమ భారం ఏం చేస్తుందంటే స్పిరిచువల్లో ఉన్న ప్రతి బ్లెస్సింగ్స్ నీకు శరీర రూపంలో ఇచ్చేస్తారు. వెన్ ఐ స్పీక్ ద గోల్, లెట్ ఇట్ కమ్ ఇన్ ద ఫిజికల్ థింగ్స్. సో అది ఫిజికల్గా లేదు, స్పిరిచువల్గా ఉంది. బట్ ఏం చేయాలి? స్పిరిచువల్గా ఉన్నది ఫిజికల్గా రావాలంటే నువ్వేం మోయాలి? అది ఎలా చూడాలి? నిదానించి. సో ఎవరైతే ఫాస్ట్గా వెళ్దామని అనుకుంటున్నారో ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ మీద యేసుప్రభు కాడి పెట్టునుగాక. హల్లెలూయా. యేసుప్రభు కాడి మోస్తున్నప్పుడు దయచేసి బ్లేమ్ చేయకండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు కుటుంబ పరంగా ఒక తండ్రి ఏం చేస్తాడు? రోజు డ్యూటీకి వెళ్తాడు. ఏ రోజు అయినా పిల్లల మీద ఏడుస్తారా? నేను డ్యూటీకి పోతున్నాను. కానీ యేసుప్రభు మీద ఏడుస్తారంట. నీ భారాన్ని నేను మోస్తున్నా, నాకు ఏం ఆశీర్వాదం వస్తలేదా? దాట్స్ ద డిఫరెన్స్. యేసుప్రభు కాడిని తీసేస్తాడు, అప్పుడు ఉరుకులాట ఎక్కువైపోతుంది. దర్శన సడన్గా చూసేస్తారు, అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ సగమే ఉంటుంది.
బ్రతుకు సగమే, దర్శనము సగమే, కళ సగమే, అంతా హాఫ్ వే. అప్పుడు దాన్ని ఏం సూచక చూపిస్తున్నాడు? చంద్రుడు లాంటి జీవితం అంటారు. చంద్రుడు ఏంటి? ఫుల్ లైట్ ఇవ్వడు, హాఫ్ లైట్ వేస్తాడు. కానీ సూర్యుడు ఏంటి? ఫుల్ లైట్, కంప్లీట్ లైట్ ఇచ్చేస్తాడు. అక్కడ చంద్రులాగా ఎవరిని పోలుస్తున్నాడు? హాఫ్లో ఉన్న వ్యక్తులు. అర్థమవుతుంది కదా? సో నిదానించి మనం ఆయన అదృశ్యమైన వాటిని చూడాలంటే ఆయన కాడిని మనము మన మీద వేసుకొని ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. అర్థమవుతుందా? సో మీరు నేర్చుకునే ముందు ఏం చేయాలి? ఆయన కాడి మరి మోస్తున్నారా, మోసారా, ఇంకా ఆయన కాడి మీ మీద రాలేదా, లేకపోతే అసలు ఆయన కాడి ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నాయా, తెలిసాయా? యేసుప్రభు కాడి ఏంటి? మరి యేసుప్రభు కాడి ఏంటి? ఇంకొక వచనం ఉంటుంది, ఆయన కాడి సులువుగాను తేలికగాను. ఒకసారి చదవండి, అది మర్చిపోయాను అనుకుంటా. మళ్ళీ చదువు. నా కాడి సులువుగాను. రైట్. ఒక్కటే సింపుల్ స్క్రిప్చర్, జ్ఞానం కలిగిన వానికి అర్థమవుతుంది. భారం కలిగింది, భారం తేలిక ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఒక్కటి అర్థమైతే యేసుప్రభు ఏంటో అర్థమవుతుంది. ఎప్పుడైతే భారం మోస్తావో అప్పుడు ఏమనిపిస్తుంది? భారం అనిపిస్తుంది. ఆయన భారమే తేలిక ఉంటుంది అంట. అసలు అర్థం కాని అక్షరాలు యేసుప్రభు చెప్పారు. భారం తేలిక ఉంటుందంట. అకార్డింగ్ టు ద వరల్డ్లీ థింగ్స్ ఏదైనా ఒక భారం వచ్చినప్పుడు చాలా బరువు ఉందన్న అంట. అదే భారం కదా, అవునా కాదా? బరుగున్నదే భారం. బట్ అక్కడ యేసుప్రభు ఏమంటుండు? నా భారము. వాట్ ఈస్ దట్? అసలు ఏంటి అది? రెండు విధాలుగా యేసుప్రభు చెప్పిండు. నువ్వు భారం అనుకుంటే అది నీకు భారం అంట, అదే భారం నీ మీదకి వచ్చినప్పుడు అది తేలికగా ఉంది అనుకుంటే అది తేలికగా అవుతుందంట. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ బిలీఫ్ సిస్టమ్. అర్థమవుతుందా? సో నువ్వు ఎప్పుడైతే ఒక భారాన్ని, నువ్వు యేసుప్రభు కాడిని భారాన్ని మోస్తున్నావో ఏమని నమ్మాలంట? తేలికగా ఉందని నమ్మాలంట. ఆ నమ్మే సామర్థ్యం ఈరోజు మీకు కలుగునుగా. ఇది మాత్రము ఉంటే కనుక యేసుప్రభు కోసము కష్టపడే ప్రతి వ్యక్తి చెప్పుకోడు, పబ్లిసిటీ చేసుకోడు. నాకు వాళ్ళు తెలుసు, నేను యేసుప్రభు కోసం అక్కడ తిరుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్నా, అట్లయితుంది, ఇట్లయితుంది. అసలు చాలా భారము ఏమంటారు? చాలా అఫ్కోర్స్ భారమే. కానీ అదే యేసుప్రభు ఏమంటున్నాడు? అదే భారము సులువుగా తేలికగా ఉందంట. బట్ మనం ఏం చెప్పుకుంటాం? మనం అంటే కొంతమంది ఏం చెప్పుకుంటారు? చాలా భారంగా ఉంది అంటే ఏమవుతుంది అక్కడ? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే ఆయన భారాన్ని భారంలాగా చూస్తావో ఆయన మహిమ భారంలోకి నువ్వు వెళ్ళలేవు. ఆ భారాన్ని ఎప్పుడైతే నువ్వు సులువుగా చూస్తావో ఏమవుతుంది? ఆయన మహిమ భారంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు అదృశ్యమైన వాటివి ఏవైతే ఉంటాయో అది నిదానించి చూడటం వల్ల అదృశ్యమైన వాటిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఎక్కడికి వస్తుంది? దృశ్యమైన వాటిలోకి వస్తుంది. అర్థమవుతుంది కదా? సో చాలామంది స్పిరిచువల్గా అన్నీ చూడాలనుకుంటారు, కానీ ఫిజికల్గా స్పిరిచువల్ థింగ్స్ని చూడాలి అని అనుకోరు ఎవరు. అర్థమవుతుందా? చాలామంది స్పిరిచువల్ థింగ్స్ని స్పిరిచువల్గా చూడాలనుకుంటున్నారు, కానీ అదే స్పిరిచువల్ థింగ్స్ని ఫిజికల్గా చూడాలని ఎవరు అనుకోరు. అర్థమవుతుందా? నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మతో చూడాలనుకుంటారు, చూస్తారు. బట్ అదే ఆత్మ సంబంధమైన వాటిని శరీరంతో చూడగలిగే సామర్థ్యము నీ శరీరానికి రావాలంటే దేవుడు నీ పైన పెట్టిన భారం ఏదైతే ఉందో అది భారం అనకుండా అది తేలికగా ఉందని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తావో అదృశ్యమైన వాటిని దృశ్యమైన నీ శరీరంతో చూస్తావంట. దట్స్ ద మెజెస్టీ ఆఫ్ గ్రేస్. నీ శరీర దేవుని చాలా గొప్పది. ఆత్మ కళ్ళతో అదొకే, బట్ శరీర కళ్ళతో
దేవుని మహిమ చూడటం చాలా గొప్పది. ఆ మహిమ చూడాలంటే నథింగ్ బట్ మహిమ భారంలోకి రావాలి. సో ఈరోజు కాడి ఎవరు మోస్తారు మరి? యేసుప్రభు కాడి ఎవరు మోస్తారు? నా కాడి ఏమో దేవు మోయకండి దయచేసి. దైవజను నీ కాడి యేసుప్రభు మోయమని చెప్పలే, యేసుప్రభు కాడి మోయమని చెప్పాడు. సో ఏ దైవజను నీ కాడి మీరు మోయకండి. ఎవరి కాడి మోయాలి? ఎంతమంది మోస్తారు అని నిర్ణయించుకుంటారు ఈరోజు? ఎంతమంది రెడీగా ఉన్నారు? మోస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. చెప్పండి. ఆ 3 సిస్టర్స్ ఉన్నారు, రైట్. మమ్మీ, ఆ అమ్మ, ఈ అమ్మ, అందరు పెద్దవాళ్ళు. చూడండి, యూత్ అవ్వలేరు. మీకు ఉద్యోగాలు ఉన్నాయేమో, ఆ అమ్మకి కూలి పని ఉంది. ఏది గొప్పది? కూలి పని చేయడం హార్డ్ వర్క్, ఉద్యోగం చేయడం హార్డ్ వర్క్? చెప్పండి ఎవరు మోస్తారు? మీరు చెప్పే మాటను బట్టి నేను ఒక గ్రేస్ రిలీజ్ చేస్తాను. అట్లా అంటాను. ఎవరికి ఆశ ఉంది? బీ సీరియస్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఆశ ఉందా? నేను చెయ్యట్లేదు ఆఫ్ కోర్స్, బట్ ప్లీజ్ హృదయంలో నిజంగా ఆశ ఉందా? ఏం ఆశ? మోస్తారా? సో వన్ ఆఫ్ ద కార్డ్ ఏంటంటే ఎవాంజలిజం. ఏంటిది? సువార్త. దట్స్ ద గ్రేటెస్ట్ బర్డన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడతాడు. సో ఈ సువార్త సకల జనములకి, సర్వలోకానికి వెళ్ళి సకల జనములకి సువార్త చెప్పున్నాడు. దట్స్ ద ఫస్ట్ బర్డన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు భారంతో ఉన్నాడు ప్రస్తుతానికి హెవెన్లో, బట్ అది మనమేం చేయాలి? శరీర రూపంలో మోయాలి. ఈ భారం అనేది అదృశ్యమైనది, అవునా? సువార్త. కానీ దృశ్యమైన వాటిగా చేయాలి. అర్థమవుతుందా? అదృశ్యమైన వాటిని దృశ్యముగాను చేయాలంట. అంటే కనిపించనిది కనిపించేటట్టు చేయాలి. నథింగ్ బట్ దేవుని మాట కనిపించదు. దేవుని గురించి ఉన్న జ్ఞానం కనిపిస్తాదా? కనిపించదు. అది అదృశ్యమైనది. సో మనమేం చేయాలి? మన మాట రూపకంలో, దేవుడిచ్చిన శక్తి రూపకంలో, దేవుడిచ్చిన డబ్బు రూపకంలో ఏం చేయాలి? గాస్పెల్ చేయాలి. అది దృశ్యమైనది. లోకం ఏం చేస్తుంది? చూస్తుంది. సో నువ్వు అదృశ్యమైన దానిని ఎప్పుడైతే దృశ్యమైన వాటి రూపంలో తీసుకొస్తావో నీకు అలవాటు పడుతుందంట. ఎప్పుడైతే అలవాటు పడతాదో అదృశ్యమైన వాటిలో ఉన్న ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఘనత, మహిమ, ప్రభావము ఏదైతే హయ్యెస్ట్ లెవెల్స్లో ఉంటాయో అది తీసుకొచ్చి దృశ్యమైన వాటిలో కూడా నువ్వు చేయగలుగుతావంట. ఎందుకు? ఇంతకు ముందుకే నీకు అలవాటు ఉంది కాబట్టి. అర్థమవుతుంది కదా? సో ఈ సువార్త చేయటము ఆయన కాడి. మోస్తారా? వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, దేవుడు నాతో మాట్లాడాలి సువార్త చేయడానికి, దయచేసి ఆ లెవెల్ ఆఫ్లో వెళ్ళకండి. దేవుడు నీతో మాట్లాడితే నీకు వినిపించదు. అబ్రహాం లాగా వెళ్ళండి. అబ్రహాం ఎట్లా వెళ్ళాడు? దేవుడు ఒకటే చెప్పాడు, సువార్త చేయాలి, అంతే. ఎవరికి చేయాలి? మళ్ళీ నన్ను చాడతారు, అందరు నన్ను చాడతారు. ఎవరికి చేయాలి? ఈ విషయంలో చెప్పాను ఇంతకుముందుకు, చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి చెయ్యండి, వీళ్ళ పేరు ఇది, ఈ పేరు కలిగిన వ్యక్తికి చెయ్యండి, వాళ్ళకి 2 కుమారులు, ఆయనకు ఒక రోగం ఉంది, ఈ రోగం అది, వాళ్ళకి అది చెప్పేసి చేయండి, ప్రార్థన చేయండి, వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అప్పుడు గాస్పెల్లోకి తీసుకురావాలి, గాడ్లోకి తీసుకురావాలి. అది ఒక లెవెల్ అది. బట్ ఇప్పుడు ఏంటి లెవెల్? ఫెయిత్. గో బై ఫెయిత్. బయటికి వెళ్ళావా? ఫెయిత్తో వెళ్ళండి. ఏంజల్స్ నీ చుట్టూ ఉంటాయండి, నీకు తెలియదు అది. అవి అదృశ్యమైన వాటి, నీకు కనిపించవేమో. నీ శరీర కళ్ళతో చూడగలిగే సామర్థ్యం పొందుకోవాలంటే ఆయన కాడిని పరిపూర్ణంగా మోయాలి. పౌలు మోసాడంట. అందుకని అంటాడు 2 కొరింథియన్స్ 12లో, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, కానీ శరీరంతో పోయానా ఆత్మతో పోయాను అర్థం కావట్లే. హీ డజంట్ అండర్స్టాండింగ్. ఎవరికి? పౌలుకు. ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశానికి. అదే పౌలు ఏమంటున్నాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో,
శరీరంతో పోయానో ఆత్మతో పోయానో అర్థం కావట్లేదు, అట్లాగైపోయిందంట. బట్ ఐ బిలీవ్ దట్ పౌలు శరీరంతో పోయి ఆత్మలో చూశాడంట, ఆత్మవి చూశాడంట. ఆయన మహిమ భారాన్ని మోసాడు కాబట్టి దట్స్ ద ఓన్లీ స్ట్రాటజీ. యేసుప్రభు కోసం దెబ్బలు తిన్నాడు, ఇంకా వాళ్ళంతా కొట్టి 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 సముద్ర తీరాన పరేస్తే మళ్ళీ పొద్దున్న లేచి వాడు చెప్తున్నాడు. అంటే అతడు మనిషి కాదా? అతడు మనిషే కదా, అతనికి నొప్పి లేస్తుంది, అతనికి దెబ్బలు తాకినప్పుడు అతనికి రక్తం కారుతుంది. కానీ ఏంటో తెలుసా? భారము. ఏ భారము? యేసు ప్రభు భారము అతని మీద పెట్టుకున్నాడు కాబట్టి మెల్లిగా నడుస్తున్నాడంట, నిదానించి. ఎవరికైతే ఈ రోజు వరకు దర్శనాలు సరిగా రావట్లేదో, ఎవరికైతే ఫస్ట్ వచ్చినాయో మంచిగా పర్ఫెక్షన్లో ఉన్నారో, బట్ ఈరోజు ఎవరికైతే సరిగా రావట్లేదో, ఇప్పుడు అర్థమవుతుందా? నిదానించి చూచేవారుగా మీరున్నారు. ఆ క్రీస్తు మహిమ భారాన్ని మీరు మోస్తున్నారు. అట్టి కృప మీలో విస్తరించబడునుగా. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువ నిత్య మహిమ భారమును కలగజేయుచున్నది. అంటే శ్రమ ఏమొచ్చింది పౌలుకి? దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తిన్నందుకు ఏం చేశాడు? ఎక్కువ మహిమ భారాన్ని తీసుకొచ్చాడంట. ఎంత నొప్పితో ఉన్నాడో అంత మహిమ అతని ద్వారా బయటకు వచ్చింది. ఎట్లనో తెలుసా? ఇది గమనించిన పౌలు రోమీల దగ్గరికి వెళ్తాడు, బాగా యూదుల దగ్గరికి వెళ్తాడు, బాగా తనిపించుకుంటాడు, కొట్టించుకుంటాడు, బాగానే ఉంటుంది. ఎందుకు? యూదుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కోసం చెప్తాడు. చెప్తే యూదులు ఊరుకుంటారా? ఊరుకో. సో ఆ వ్యక్తిని తీసుకొచ్చి కొట్టేశారు, తిట్టిరు, మొత్తం తన్నేశారు, లాస్ట్కు చావు దాకా వెళ్ళిపోయింది. అప్పుడు ఏమంటున్నావు తెలుసా? నేను రోమీలు అంటాడు. యూదులు అంటే రోమీలను చూసి యూదులకు భయం. లాస్ట్ చెప్తాడు మనోడు, నేను రోమియుని. అప్పుడు యూదులు ఏమంటారు? సామి, నువ్వు ముందన్న చెప్పవా? ఇంత దెబ్బలు తినిపించుకున్నావు, నువ్వు ముందు రోమియుడు అని ఒక్క మాట చెప్పినా మేము గడగడ వనికి భయపడి నేను విడిచిపెడుతుండే. కానీ పౌలు ఏం చేశాడు? లాస్ట్కి చెప్తాడు. ఏమని? మరి ఫస్టే చెప్పొచ్చుగా. పౌలుకి తెలియదా? ఫస్టే చెప్తే నేను తప్పించుకుంటానని పౌలుకి తెలియదా? కానీ ఎందుకు చెప్తాడు లాస్ట్? కొన్ని శరీరాలు మందంగా తయారవుతాయంట. యేసుప్రభు కోసం సువార్త చెప్పాలా అంటే ఏమొస్తాయి? ఎండకు ఓడిపోతాడు, నడుచుకుంటూ ఓడిపోతాడు. అట్లాంటి శరీరాన్ని దేవుడు అవకాశం ఇస్తాడంట వేరేలతో కొట్టించుకోవడానికి. ఎందుకంటే వినరు. ఒక భారము మన శరీరం పైన, మన ఆత్మ పైన ఉందనుకోండి, దాట్స్ అనదర్ లెవెల్. అది పౌలే ఆ విధంగా తయారయ్యాడు. ఒక్క పేరు జస్ట్ నేను రోమియుని అంటే యూదులు ఇడిచిపెడుతుండే పౌలుని. కానీ ఎప్పుడు అన్నాడు ఆ మాట? కొట్టేసి తిట్టేసి లాస్ట్కి ఇంకా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నేను వీళ్ళు ఇక తీసేసి బయట ఇసిరేస్తారు. ఆ టైంలో నేను రోమియుని, నీరసంతో నేను రోమియుని. అప్పుడు యూదులు ఏమంటారు? ఫస్టే చెప్తే అయిపోతుంది కదా. అప్పుడు ఆయనను ఆదరించి మళ్ళీ ఈ లెవెల్లో వెళ్తారు యూదులు, ట్రీట్మెంట్ చేస్తారు మంచిగా. ఏ దెబ్బలైతే కొట్టిరో అవి మళ్ళీ మంచి చేసేస్తారు. మరి ఫస్టే చెప్పొచ్చు కదా. సో ఆయన మహిమ భారాన్ని కానీ ఆయన కాడిని మోయడం కానీ అంత ఈజీ కాదు. బట్ అదే యేసు ప్రభు ఈజీ అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అదే జీసస్ క్రైస్ట్ ఈజీ అని చెప్తా ఉన్నాడు. సో ఈ కాడిని మన మీద మొయ్యబడటానికి, ఈ భారము సులువుగా ఉందని చెప్పడానికి ఎందుకో తెలుసా? ఆయన జ్ఞానం ఉన్నవాడికి యేసుప్రభు భారము సులువుగానే ఉంటుంది. జ్ఞానము లేని వాడికి యేసుప్రభు భారంలా అనిపిస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఈ 3 వర్సెస్ ఏవి 2 కొరింథియన్స్ 4:16-17-18 ఒక్కసారి మళ్ళీ మెడిటేట్ చేద్దాం. 16th కావున మేము అధైర్యపడము, నా బహుపురుషుడు కృషించున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దీనికి ఏ సూచక చెప్పాను? దినము. సో మన భారం ఎక్కడ ఉంటుంది? ఆ రోజులో ఉంటుంది. ఆ రోజులో నువ్వు అడుగు పెట్టగానే ఆ దినములో ఉన్న భారం అంతా నీపై ఎప్పుడు వేయాలా అని చూస్తుందంట. అర్థమవుతుంది కదా? సో బిఫోర్ దట్ మార్నింగ్ లేవగానే ఏం చేయాలి? ప్రేయర్. ఆ వన్ ఆఫ్ ద ప్రేయర్ ఏంటి? ఏంటి?
రైట్. 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక. అంటే నిదానించి చూడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క కాడిని మోయాలి. మోస్తున్నప్పుడు ఆటోమేటికల్గా అదృశ్యమైనవా నిదానించి చూస్తావు. నిదానించి చూడటం వల్ల ఏమవుతుంది? కంప్లీట్గా తెలుస్తుంది నీకు ఇన్ఫర్మేషన్. లేకపోతే సగం ఒక మాట అంటారు చూడు, ఈ సగం ధమాకున్న వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక తెలివి మొత్తం లేకున్నా సరే వానికి చెప్పి మంచి చేయొచ్చు. మొత్తం ఉంటే పర్లేదు, మొత్తం లేకపోయినా పర్లేదు, సగం సగం ఉంటే వాడు అంత తెలుసు అనుకొని మోసపోతాడు. సో ఎవరైతే యేసుప్రభు కాడి మొయ్యరో వాళ్ళందరూ సగం ఉన్నోళ్ళు. అర్థమవుతుందా? సో యేసుప్రభు కాడి ఎవరైతే మొయ్యట్లేదో వాళ్ళంతా ఆ బ్యాచ్లో చెందిన వ్యక్తులు. సో ఎవరైతే ఆయన కాడి మోస్తూ ఆయన మహిమ భారంలో వెళ్ళాలని ఆశ కలిగి ఉండి ముందుకు వెళ్తారో వాళ్ళకు దేవుడు నేర్పిస్తాడంట. అందుకే అంటున్నాడు కదా, నా కాడి మీ మీద వేసుకొని నేర్చుకొనుడి. సో వాళ్ళకు సగంధమాగానే కాదు, మొత్తం లేకనందున వాళ్ళు మెల్లిమెల్లిగా నేర్చుకొని పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతారు. సో నిదానించి చూడటం వల్ల, దేవుని దర్శనం నిదానించి చూడటం వల్ల పర్ఫెక్ట్గా తెలుసుకుంటాం. అవునా కాదా? సో లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాం. మాథ్యూ 6లో అదే దేవుని రాజ్యం మొదటగా వెతుకుడు. అది ఒకసారి తీయండి. కాబట్టి మొదట ఏం వెతకాలంట? సో ఎంతమంది వెతుకుతున్నారు? ఎంతమంది ఆయన రాజ్యమును నీతిని వెతుకుతున్నారు? మళ్ళీ అడుగుతున్నా, దయచేసి ఎంతమంది ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నారు? మీరు వెతుకుతారులే. రైట్. సో దీంట్లో ఒక రెవల్యూషన్ ఉంది. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట ఏం చేయాలి? వెతకడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మరి దొరికేది ఇప్పుడు ఒకటి వింటారా? వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయండి దయచేసి. ఉన్న వాక్యాన్ని అలానే విడిచిపెట్టారనుకో, ఫుల్ఫిల్ చేసేది ఎప్పుడు? సరే వెతకాలి, వెతికితే ఏమైతే దొరుకుతుంది. మరి దొరికేదా? దొరకంది ఆయన రాజ్యంలోకి ఎట్లా వెళ్తారు? అర్థమవుతుందా? సో ఇప్పుడు చనిపోతే సడన్గా ఆయన రాజ్యంలోకి వెళ్తా, బట్ దొరకంది ఎలా వెళ్తారు? అర్థమవుతుందా? సో ఈ వాక్యం వల్ల చాలామంది క్రిస్టియన్స్ అడావిడిలో అయిపోతారు, కన్ఫ్యూజన్లో అయిపోతారు. ఏంటో తెలుసా? నేను రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నా అనే అయోమయంలోనే ఉంటారు. సో ఈరోజు ఆయన రాజ్యం అనేది నీలో స్థాపించటానికి దేవుని చిత్తం ఉందంట. ఎక్కడ? నీలో. అందుకనే ఆయన వాక్యం సెలవిస్తున్నది, ఆయన రాజ్యము మన మధ్యలోనే ఉందంట, ఎక్కడనో లేదు. సో దేవుని రాజ్యం అనగానే ఎక్కడ చూస్తాం మనం? దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని తలుచుకో అంటే ప్రతిసారి దేవుడు అనగానే పైన కాదు, నీలో చూసుకో. ఎందుకంటే ఆయన రాజ్యం అనేది నీలోనే పెట్టాడంట, నీలో స్థాపించాలంట. ఎప్పుడైతే ఆయన రాజ్యము నాలో దేవుడు స్థాపిస్తాడో నన్ను వెతుకుతారంట. అర్థమవుతుందా? ఎవరిని వెతుకుతారు? నన్ను వెతకడం నథింగ్ బట్ ఆయన రాజ్యాన్ని వెతకటం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాను? రక్షణ ఇచ్చేస్తాను. సో రాజ్యాన్ని వెతకడం అంటే ఏదో దాంట్లో రాజులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అది ఏంటో కింగ్డమ్ పెద్దది కాదు. ఆ రాజ్యం అనేది నువ్వే. సో సకల మనుషులు వచ్చి నిన్ను వెతుకుతారంట. నిన్ను వెతకడం అంటే నీ పర్సన్ని కాదు. ఏం వెతుకుతున్నారు వాళ్ళు? దేవుని రాజ్యమును. సో దేవుని రాజ్యాన్ని వెతకాలంటే నిన్ను వెతకాలి. ఎందుకు? దేవుని రాజ్యం నీలోనే ఉంది కాబట్టి. సో ఇది నమ్మటం వల్ల దేవుని రాజ్యం నీలో ఉంది కాబట్టి నీలో నుంచి రాజులు పుట్టుకొస్తారు, నీలో నుంచి మంత్రులు పుట్టుకొస్తారు. అందుకనే యేసు ప్రభు లాస్ట్ స్ట్రాటజీ ఒకటే ఉంది, 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించాలి. ఎవరు? యేసు ప్రభు మనమా? మనము. సో పరిపాలించాలంటే ప్రిపేర్ అవ్వాల్సింది ఎప్పుడు?
ఇప్పుడు ప్రిపేర్ అయితే 1000 సంవత్సరంలో మనం పరిపాలిస్తామంట. సో రాజకత్వం అనేది ప్రతి ఒక్కరికి ఆయన బిడ్డలుగా ఆయన దయచేయువాడంట. మీరు రిసీవ్ చేసుకునే సామర్థ్యం మీకుంటే కనుక మీలో నుంచి ఆ రాజతత్వం ఈరోజు బయటకు వచ్చునుగా. హల్లెలూయా. సో క్షణమాత్రం ఉండు మా చులుకని శ్రమ, ఏ శ్రమ అయినా సరే దయచేసి భయపడకండి. అది ఎంతసేపు ఉంటుంది? అది నొప్పి ఉంటుంది. అన్యులకు వేరు, మనకి వేరు. ఒక రోగం వస్తుంది, మనకు ఒక రోగం వచ్చిందనుకోండి, అన్యులను చూసి దయచేసి మీరు నమ్మకండి. దేవుని నమ్మని వాడికి వచ్చే రోగం ఒక ఎత్తు అయితే, దేవుని నమ్మిన వారికి వచ్చే రోగం ఒక ఎత్తు. ఇప్పుడు వాతావరణం కూల్ అయిపోయింది అనుకోండి, అందరికి జలుబులు అవుతాయి. మనకు కావా? దేవుని నమ్మినందుకు ఏం కావా? అయితే శరీరంలో ఉన్నాం కాబట్టి. అదే జలుబు వచ్చి పెద్ద పెద్ద రోగాలు వచ్చి అవతల చచ్చిపోతాడు, దేవుని నమ్మని వాడు చచ్చిపోతాడు. అదే రోగం మనకు కూడా వస్తుంది, శరీరం ఉంది కాబట్టి. కానీ నీ శరీరములో దేవుడు ఉన్నాడంట. సో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ శ్రమ, ఇక్కడ క్లారిటీగా వినండి, క్షణమాత్రం ఉండు మా భారమైన శ్రమ. ఏమని అంటున్నాడు అక్కడ? చులుకని అంటే ఏంటి? నీ అబ్బా నీ ప్రతి సమస్యను చీప్ చేసుకోండి, గాడ్ని హైలైట్ చేయండి. నీ శ్రమను ఎప్పుడైతే చులకనగా చేస్తావో నీకొచ్చే మహిమ భారం కలిగిందంట. అది అర్థమవుతుందా? నీకు ముందున్న మహిమ అతి పెద్దది. ఎప్పుడు వస్తుంది అది? నీ శ్రమను చులకన చేసినప్పుడు. ఏ సమస్య వచ్చినా సరే నీకు దేవుడు ఉన్నాడు. భూమిని ఆకాశమును సృష్టించిన వాడు నీలో నివసించడానికి ప్రయత్నిస్తున్నాడంట. నీలో ఆయన స్థలము ఉందంట, నీలో ఆయన ఆత్మ ఎక్కువ కావడానికి ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు కాదు, నేను కాదు, ఎవరు? ఆయన ఆత్రపడుచున్నాడంట. దేవుడే స్వయంగా నీలో ఆయన ఆత్మతో నింపబడాలని. సో దేవుని నమ్మని వానికి వచ్చే రోగము వేరు, దేవుని నమ్మిన వారికి వచ్చే రోగము వేరు. సో దేవుని నమ్మిన వారికి వచ్చిన రోగం వల్ల దేవుని మహిమ అత్యధికముగా అవుతుందంట. సో అవతల వ్యక్తికి, అన్యుడిగా ఉన్న ఆ వ్యక్తి దేవుని నమ్మలేదు, కానీ ఆ రోగం వచ్చినప్పుడు మహిమ రాదంట, మరణం వస్తుందంట. కానీ మనకైతే దేవుని ప్రేమను బట్టి ప్రతి కష్టం వెనుకల ఉన్న మహిమను మీరు చూచేటట్టు మీ కళ్ళు ఈరోజు తెరవబడును గాక. చూస్తారా? ఏం చూడాలి? సమస్య వచ్చినప్పుడు సమస్యను చూడటం కాదు, బట్ సమస్య ముందు ఉన్న మహిమను చూడాలి. ఆ కన్నులు ఈరోజు మీకు రావాలని మా ప్రార్థన. అర్థమవుతుందా? రోగం వచ్చినప్పుడు రోగంలో నుంచి మహిమను చూసేటట్టు మీ కళ్ళు తెరవబడును గాక. వ్యాధి వచ్చినప్పుడు వ్యాధిలో ఉన్న మహిమను మీరు చూసేటట్టు మీ కళ్ళు తెరవబడును గాక. అర్థమవుతుంది కదా? సో ఏ ఒక లెవెల్ ఆఫ్ కష్టం వచ్చినా కానీ ఏం చూడాలి? దాని వెనుకల ఆర్ ముందున్న మహిమను చూడాలి. చూచే సామర్థ్యం మీకు రావాలి. చిన్న సమస్య రాగానే కృంగిపోయి నశించిపోయి ఇక అయిపోయింది నా బ్రతుకు ఇంతే. అర్థమవుతుందా? సో ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మీకుంటే కనుక ఈ మహిమను చూడలేరు. ఎప్పుడైతే పెద్దగా సమస్య అనిపిస్తుంది, కానీ ఏమంటున్నాడు అక్కడ పౌలు? చులకన శ్రమ. అర్థమవుతుందా? యేసుప్రభు భారం మీ మీదకి వచ్చిందనుకో, మీ సమస్యలు చాలా చులకన అయిపోతాయి. అది తెలియదు, అది అనుభవించిన వానికి మాత్రమే తెలుస్తుంది. అర్థమవుతుందా? సో మిరాకిల్ మనీ అనేది, లెట్ మీ స్టాప్ దట్. సో అర్థమవుతుంది కదా? సో ఈ విషయంలో దేవుని మహిమ మన పైన కుమ్మరించబడాలంటే ఆయన కాడి మన మీద మోసుకోవాలి. సో ఈ విషయంలో ఆయన మహిమను చూడాలంటే ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టం ముందున్న మహిమను చూడాలి. అర్థమవుతుంది కదా? సో కష్టాన్ని చూసినంతసేపు మనిషికి భయం పుడుతుంది, నష్టం చూసినంతసేపు మనిషికి ఏమవుతుంది? భయం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తాయి, వ్యాధులు వస్తాయి. అరే నాకు ఇంత కష్టం ఉంది, నాకు ఆ రోగం ఉంది, ఈ వ్యాధి ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి అయ్యా నీ మహిమ ఉంది, అయ్యా నీ శక్తి ఉంది, దాని మీద ఆధారపడినప్పుడంట నీ సమస్యనే నీకు మహిమను తీసుకొని వస్తుందంట, నీ కష్టమే నీకు మహిమను తీసుకొని వస్తుందంట, నీ ప్రాబ్లమ్సే నీకు ఘనతను తీసుకొని వస్తుందంట. ఘనత ఎవడో ఒక మనిషి తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ కష్టమే నీకు ఘనత తీసుకొని వస్తుంది, నీ రోగమే నీకు ఘనత తీసుకొని వస్తుంది.
సో డోంట్ వెయిట్ ఫర్ ఎ పర్సన్. ఎవరో వచ్చి నన్ను గణపరచాలి అనుకున్న వానికి ఘనత పర్ఫెక్ట్గా రాదు. దే ఆర్ డిసీవ్డ్. వారు మోసపోయిన వ్యక్తులంట. అర్థమవుతుందా? ఏదో ఒక వ్యక్తి వచ్చి నన్ను గణపరచాలి, అందరు నన్ను చూడాలి, నేనేదో గొప్ప కార్యం చేసినని ఫీల్ అయిన వాడు మోసపోతున్నాడు. దేవుని చేతిలో వాడు ఖచ్చితంగా మోసపోతూనే ఉన్నాడు. సో నువ్వు గణపరచబడాలంటే నీ సమస్యనే దేవుడు వాడుకొని నిన్ను గణపరుస్తాడంట. ఈ మహిమ భారాన్ని మీ మీదికి తీసుకురావడానికి దేవుని దూతలు ఇక్కడ వస్తాయి ఈరోజు. జీసస్ నేమ్ గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమవుతుంది కదా? సో అదృశ్యమైన వాటివి ఏవైతే ఉన్నాయో అవి చూడగలిగే సామర్థ్యం. కొంతమంది ఆత్మరూపంలో చూస్తారు, అది మంచిదే. కానీ హయ్యెస్ట్ లెవెల్ ఏంటి? నీ శరీరం చూడాలంట. అది నీ శరీరము దేవుని మహిమను చూడటానికి నీ శరీరాన్ని క్రియేట్ చేశాడు గాడ్. బట్ అదే మనవులుగా ఉన్న మనము నా శరీరం బలహీనమైనదని ఎప్పుడైతే అంటా ఉంటావో నీ శరీరం బలహీనమైపోతారు. నా శరీరం ఏది జయించలేకపోతుంది అని అంటా ఉంటావో అది జయించలేని స్థానంలోకి వచ్చేస్తుందంట. కానీ అది కాకుండా నా శరీరము మహిమ కలిగింది అని ఎప్పుడైతే అంటావో ఆయన మహిమలో ఉన్న అవి ఏమంటారు అదృశ్యమైన వాటిని నీ శరీరంతో చూస్తావు అంట. దట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృప మీ ఎడల ఉందని నమ్మండి. అర్థమవుతుందా? సో ఏ కష్టం వచ్చినా ఏం చూడాలి? సో నీ ఘనత రావాలంటే ఎవరు తీసుకొని వస్తారు? అఫ్ కోర్స్ గాడ్, దేవుడు తీసుకొని వస్తాడు. బట్ ఏం యూజ్ చేసుకుంటాడు? సమస్య. దెర్ ఈజ్ ఎ సఫరింగ్. యేసు ప్రభుకు ఎంత పెద్ద భారంతో సఫరింగ్స్ వచ్చాయో ఆయన నామం అంత హెచ్చించబడిందంట. ఎంత కిందికి వెళ్ళాడో అంత పైకి వెళ్ళాడంట. అర్థమవుతుందా? సో ఒక బాల్ విసిరాలంటే ఇట్లా విసిరితే ఇన్నే పడుతుంది, అదే వెనుక తీసిరిస్తే ఎక్కడనో పడుతుంది. అందుకని అదే ఎగ్జాంపుల్ని బట్టి ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. సో ఏ సమస్యతో ఉన్నావో ఆ మహిమను చూడగలిగే ఆశ నీకుంటే గనుక అదే సమస్యను దేవుడు వాడుకొని నిన్ను ఘనపరుస్తాడంట. అదే రోగాన్ని దేవుడు వాడుకొని నీకు సాక్ష్యము అనేక ప్రజలకు తెలిసేటట్టు చేస్తాడంట. అర్థమవుతుందా? సో కష్టం వచ్చినప్పుడు అయ్యా నా కష్టం తీసేయి, నా కష్టం ఉందని దయచేసి చెప్పకండి. ఆ కష్టము వెనుకల ఉన్న మహిమను నాకు చూపించండి. దిస్ ఈజ్ ద ప్రేయర్ ఈ రోజు చేయాలి మీరందరూ. అర్థమవుతుంది కదా? సో నష్టం వచ్చింది, కష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, తీసేయండి, ఇట్లుంది నా ప్రాబ్లం, అట్లుంది, అది కాదు. ఆ ప్రాబ్లం నుంచి వస్తున్న మహిమ ఉంది. చెమ్కిల్ నాకు అనిపిస్తుంది. రైట్, ఆ కష్టంలో ఉన్న మహిమ ఉంది కదా, ఆ మహిమను అడుగుదాం ఈరోజు. సో ఆ సఫరింగ్ నుంచి వస్తున్న ఘనతను చూసినావా? ఆ ఘనత వైపు చూడండి. లొకేట్ యువర్ ఐస్ ఆన్ దాట్ పార్ట్. ఈరోజు చూస్తారా? అయ్యా నాకు ఈ సమస్య ఉంది ప్రభా, బట్ ఐ సీ ద గ్లోరీ ఆఫ్ ద లివింగ్ గాడ్. నాకు ఈ కష్టం ఉంది, నేను సిలువలోకి వెళ్తున్నాను తండ్రి అని యేసుప్రభు ప్రార్థన చేశాడు. దయచేసి ఈ గిన్నెలోనిది తీసేయండి అని ప్రార్థన చేశాడు. బట్ జీసస్ ఆయన మహిమను చూసుకున్నాడంట. అప్పుడు తండ్రి నీ చిత్తమే జరుగునుగా. దానికి ముందు యేసుప్రభు ఏమన్నాడు? నా వల్ల కావట్లేదు, ఈ సిలువ భారాన్ని ఎవరు మోస్తారు, నా వల్ల కావాలి. ఆయన కూడా శరీరం ఉంది కదా యేసుప్రభుకి. సో నా వల్ల కావట్లేదు అని చెప్పిన యేసుప్రభు ఎప్పుడైతే ఆయన మహిమను చూసుకున్నాడో దాట్స్ ఇట్, నీ చిత్తమే జరుగునుగాక. మహిమను చూచినప్పుడు నీకు వస్తుందంట. మహిమను చూచినప్పుడు అర్థం కాలే కదా? మళ్ళీ దీనికి ఒక లెసన్ చెప్పాలి. మళ్ళీ Matthew 5:28 ముగిద్దాం. బీ ఫాస్ట్. Matthew 5:28. ఎవరైతే ఒక స్త్రీని చెడు చూపుతో చూస్తారో వాళ్ళ హృదయంలో వ్యభిచారము చేసినట్టే. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని మహిమను చూడాలని చూస్తారో వాళ్ళ హృదయంలో దేవుని మహిమ అనుభవించినట్టే. దట్స్ టూ బిగ్. అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే చూస్తావో యువర్ హార్ట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. చూసి ఐ రిసీవ్డ్ కాదు, చూడండి, జస్ట్ ఇట్స్ బిలీఫ్. చూడండి, జస్ట్ అదృశ్యమైన వాటిని. అయ్యా నాకు వచ్చే సంవత్సరంలో మీరు ఇల్లు ఇస్తున్నారా? అగో ఆ హెవెన్స్లో ఉంది నా ఇల్లు, అది అదృశ్యమైన వాటి. బట్ నీ హృదయం ఎక్స్పీరియన్స్ అవుతుంది. నీ శరీరం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ అంతా చేయండి.
సో వచ్చే కష్టాన్ని చూడకండి, కష్టం వెనుకున్న మహిమను చూసే రోజు మీకు ఈ రోజు. ప్రతి ఒక్కరికి ఉన్నాయి కష్టాలు, లేవా? ఎవరు లేకో దయచేసి చేతులు లేవా? మహేష్ ఉన్నాయా?